పోలింగ్ అనేది ముగిసిన కొద్దిసేపటితోనే ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు వెల్లడించినాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సంస్థలు కూడా అక్యురేట్ గా కొన్ని శాంపిల్స్ తీసుకొని చేసినాయి. అందులో మనం కొన్ని పరిశీలించవచ్చు. చాణక్య స్ట్రాటజీస్ చూసుకుంటే 46% కాంగ్రెస్ పార్టీకి, 43% బీఆర్ఎస్ కి, బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి విధంగా కొంత చాలా తక్కువ ఓటింగ్ శాతాన్ని కూడా నమోదు చేసుకున్న పరిస్థితి. స్మార్ట్ ఫోన్ ని పరిశీలిస్తే కాంగ్రెస్ 48% ఓటర్లను, బీఆర్ఎస్ 42%, బీజేపీ 8% ఓటర్లను నమోదు చేసుకున్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్ సంస్థలు వారి యొక్క నివేదికను వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. హెచ్ఎంఆర్ 48.31% కాంగ్రెస్, 43.18% బీఆర్ఎస్ కంటే ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న విధంగా కూడా పోటీగా అయితే ఈ ఎన్నికలు జరిగినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని సంస్థలు కూడా 5 నుంచి 6%, 4 నుంచి 5% మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ కి ఎడ్జ్ గా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాగా అయితే పోలింగ్ జరిగింది. ఓటర్ల నాడి పసిగట్టడంలో సర్వే సంస్థలన్నీ కూడా కొంత అక్యురేట్ శాంపిల్స్ తీసుకున్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తిగా వన్ సైడ్ లాగా అయితే ఈ ఎన్నికల అంటే ఎగ్జిట్ సాగర్ ఈసారి యాజ్ యూజువల్ గా ఈ అర్బన్ పోలింగ్ ఏరియా కాబట్టి యాజ్ యూజువల్గా జూబ్లీహిల్స్లో పోలింగ్ శాతం చాలా తక్కువగానే ఉంది. అంటే ఆశించిన దానికి అంత ఎక్కువగా ఏం లేదు, పెద్దగా గణనీయ స్థాయిలో పోలింగ్ శాతం ఏం పెరగలేదు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు ముఖ్యంగా బస్తీలు, అలాగే కొంతమంది భిన్నంగా కొంత ఉన్నత విద్యావంతులు ఉంటారు. ఓవరాల్గా ఏదేమైనా అర్బన్ ఓటర్స్ కాబట్టి ఇక్కడ ఓటర్ల ఆలోచన విధానం ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చు. సర్వే సంస్థల అంచనాలు దాదాపుగా వాటి క్రెడిబిలిటీ మనం ఎంత ఉందనుకోవచ్చు. నిజంగా ఈ ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే కనుక మీకు ఏమనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఎన్నికలో కొంత పోలీస్ అయితే తరలిన పరిస్థితి కనిపించలేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ మనం పరిశీలిస్తే 47% మాత్రం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. కానీ ఇక్కడ గంట సమయం పెంచడం అనేది కొంత 5 నుంచి 10% ఓటింగ్ పర్సెంట్ పెరిగినట్లుగానే మనం అర్థం చేసుకుంది. ఎందుకంటే 5 గంటల వరకు పోలింగ్ శాతాన్ని మనం పరిశీలిస్తే 47% పైగా పోలింగ్ శాతం అనేది నమోదైంది. చివరి గంటలో కూడా జరిగినటువంటి ఈ పోలింగ్ లో దాదాపు 5 నుంచి 10% పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కొంత ఓటర్లను కొంత పెంచినట్లు, కొంత శాతాన్ని అయితే పెంచింది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటింగ్ అంటే మైనార్టీల ఓటు బ్యాంక్ అనేది కొంత ఎక్కువగా ప్రభావితం చూపే అవకాశం కనిపిస్తుంది. సో అందులో భాగంగానే మైనార్టీ ఓటర్లు కదిలారు. మరోవైపు బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు కూడా మనం చూసాం. ఉదయం నుంచి కూడా ఒకసారి పోలింగ్ సరళిని మనం పరిశీలిస్తే బస్తీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు బయటికి రావడం, కొంతమంది వృద్ధులు కూడా బయటికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించారు. సో బస్తీల ఓటర్లు ఎక్కువగా కదలం, మైనార్టీ ఓటర్లు ఎక్కువగా కదిలారు. కానీ ఉద్యోగులు, యువత మాత్రం పెద్దగా మనకు కనిపించిన పరిస్థితి లేదు. సో దాని వల్లనే ఓటింగ్ పర్సెంట్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో కొంత సెలబ్రిటీలకు కావచ్చు, ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఓటింగ్ శాతం అనేది తగ్గింది. పెద్ద ఎత్తున ఉద్యోగులు సెలవు కావడంతో బయటికి పోలింగ్ స్టేషన్లకైతే తరలి వచ్చిన పరిస్థితుల్లో దాఖలాలు అయితే మనకు కనిపించలేదు. సెలవు కావడంతో వాళ్ళు ఇంటి వద్దనే ఉన్నారు. పోలింగ్ స్టేషన్లకైతే రాని పరిస్థితి. యువత కూడా పెద్ద ఎత్తున మనకి ఇందులో కనిపించిన పరిస్థితి. కేవలం మహిళలు, వృద్ధులు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చారు. ఇటు మైనార్టీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం అనేది కొంత పెరిగిన పరిస్థితి. ఇది కొంత కాంగ్రెస్ కు కూడా ప్లస్ అయినట్టుగానే మనం అర్థం చేస్తుంది. ఎందుకంటే ఇటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా దాదాపు 40% పైగానే, అన్ని సర్వేలు కూడా 40 నుంచి 45% పైగా కాంగ్రెస్ కు మొగ్గు చూపినట్లుగా కూడా ఓటర్లు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడించిన పరిస్థితి. సో ఓవరాల్ గా ఇలాంటి పరిణామాలు కాంగ్రెస్ కొంత ప్లస్ అయినట్లుగా కూడా భావించు. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఇటు షేక్పేట్ డివిజన్ లో, రేమత్ నగర్, ఇటు యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని, ఎర్రగుట్ట కొన్ని ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది అభ్యర్థులు కూడా ప్రత్యారోపణలు చేశారు, కొంత ఉద్రిక్తత మీద బైఠాయించారు. కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి. ఏది ఏమైనా అధికారులు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేయడం, ఇటు సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేయడంతో కొంత పోలింగ్ ప్రక్రియ అనేది సులువుగానే సాగింది. లాస్ట్ 1 hour లో కొంత మాత్రమే ప్రభావితం చూపింది. ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను 1 గంట సమయాన్ని పొడిగించిన నేపథ్యంలో దాని వల్ల మాత్రం, ఎందుకంటే 5 గంటల వరకు మనం పోలింగ్ సరళిని పరిశీలిస్తే 47% గత పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి
గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతమే 5 గంటల వరకు నమోదైంది. కానీ ఇక్కడ గంట సేపు అనేది పొడిగించడం వల్ల కొంత 5 నుంచి 10% పోలింగ్. అంటే సాగర్ ఇక్కడ ఒక అంచనా మనకి ఇక్కడ 2023 అసెంబ్లీలో ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్కు మొగ్గు చూపారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చినటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్కి మొగ్గు చూపినట్టు కనబడుతుంది. చాలా భిన్నంగా ఉంది. మరి ఈసారి అంటే ఈ ఓటర్ల ఆలోచన ధోరణి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్పొచ్చు మనం? ఎందుకంటే ప్రధానంగా 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న జూబ్లీ హిల్స్లో దాదాపు 47%, 50 లోపే అయింది కాబట్టి సో ఓవరాల్గా జనాల ఆలోచన ధోరణి ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందా, లేదా సెంటిమెంట్ ఫ్యాక్టర్ పరంగా ఆలోచిస్తే అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించే అవకాశం ఉందా అనే అంచనాల మధ్య దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఒక 5% కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో సరే ఇక్కడిదాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పోలింగ్ అయితే పూర్తయింది. పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రజల నాడి కనుక మనం ఒకసారి అంచనా వేయగలిగితే కనుక సెంటిమెంటా, అభివృద్ధా, లేదా ఇతరత్ర స్థానికతన, లేదా ఇతరత్ర అంశాల, సో ఇది ఒక్కసారి మనం బేరీ చేసుకుంటే కనుక వాట్ ఎగ్జాక్ట్లీ? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇక్కడ మన ఓటర్ల నాడిని కొంచెం అబ్జర్వ్ చేస్తే కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొంత డెవలప్మెంట్ అనేది కోరుకుంటున్నారు జూబ్లీ ప్రజలు. అందులో భాగంగానే కొంత అధికార పార్టీ వైపు కొంత మొగ్గు చూపినట్లుగానే అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు కూడా కొంత స్థానికుడు పోటీ చేసిన పరిస్థితి, ఇండిపెండెంట్ గా కావచ్చు ఇతర పార్టీల నుంచి కూడా ఆయన కొంత పాజిటివ్నెస్ అనేది కనిపించింది ఎన్నికల్లో. ప్రభుత్వం నుంచి అభివృద్ధి కొంచెం, ఎందుకంటే జూబ్లీస్ లోనే కొన్ని బస్తీలకు సంబంధించినటువంటి ప్రజలే కావచ్చు వాళ్ళు అధికార కోణంలో ఆలోచించారు. ఇక్కడ మాగంటి సునీతకు సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా సింపతి చూపి ఓటర్ల వద్దకు వెళ్ళింది. సింపతితో మాగంటి గోపీనాథ్ సడన్ గా మృతి అనంతరం తమ భార్యకి అవకాశం, మాగంటి సునీతకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం, సింపతి ద్వారానే ముందుకు వెళ్ళింది. ప్రభుత్వ వ్యతిరేకతను కొంత పాజిటివ్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ స్థానికుని చూశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అభివృద్ధి చేస్తుందన్న ఆశతోనే ఓటర్లు కొంత ఇక్కడ కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపినట్లు కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక 5% ప్రభావితం చేసిన మరో కీలక అంశం మనం చెప్పుకోవచ్చు. మాగంటి సునీత కుటుంబ వివాదాలు కూడా ఇక్కడ కొంత వరకు అయితే ప్రభావం చూపినట్లుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ కు ఎగ్జున్నట్లుగా కూడా. సాగర్ మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి దయచేసి. ఒక్కసారి నేను జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను ప్రేక్షకులకి. బీకాన్ సర్వే సంస్థ బీఆర్ఎస్ 40%, కాంగ్రెస్ 40%, బీజేపీ 8%, ఇతరులు 4% అని చెప్తోంది. రేజ్ 41 బీఆర్ఎస్, 46 కాంగ్రెస్, 8 బీజేపీ, ఇతరులు 4%. స్మార్ట్ పోల్ 42 బీఆర్ఎస్, కాంగ్రెస్ 48, బీజేపీ 8, అలాగే ఇతరులు 2.1%. హెచ్ఎంఆర్ 43% బీఆర్ఎస్, అలాగే 48% కాంగ్రెస్, 6% బీజేపీ, అలాగే ఇతరులు 2.67%. ఇక చాణక్య స్ట్రాటజీస్ 43% బీఆర్ఎస్, 46% కాంగ్రెస్, 6% బీజేపీ, అలాగే 5% అదర్స్ అని చెప్తుంది. ఎస్ ఒకసారి సాగర్ నేను ఒక్కసారి మళ్ళీ ఈ సర్వే సంస్థల అంచనాలకు సంబంధించి కనుక మనం ఒక్కసారి ఓవరాల్గా అంచనాలు వేస్తే కనుక రైట్ ఒకసారి మళ్ళీ సాగర్తో జాయిన్ అయ్యే ముందు మళ్ళీ ఆ సర్వే సంస్థల అంచనాలకు సంబంధించి మనము అవన్నీ చూస్తే కనుక స్క్రీన్పై మనం చూస్తున్న ఆ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్ ఫలితాలు కాబోతున్నాయా, లేదా ఆ అంచనాలన్నీ కూడా తారుమారు కాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? ఎస్ మళ్ళీ సాగర్తో మాట్లాడదాం. సాగర్తో మాట్లాడే ముందు ఒక్కసారి మనం ఫలితాలు ఒకసారి చూద్దాం. ఎస్ ఒకసారి మళ్ళీ బీహార్కి వెళ్దాం. సాగర్ మళ్ళీ జాయిన్ అవుతారు. బీహార్ వెళ్దాం ఒకసారి. బీహార్ వెళ్ళే ముందు ఏబీపీ సర్వే సంస్థ చెప్తున్న సర్వే ఫలితాలు. ఈసారి ఏబీపీ మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఏబీపీ వన్ సైడ్ నో ఛాన్స్ నాట్ ఎట్ ఆల్. బీజేపీ ఎన్డీఏ కూటమి 209, మహాగఠబంధన్ కేవలం 49, ప్రతిపక్ష హోదా కూడా దక్కపోవచ్చు వీళ్ళు చెప్తున్న అంచనాల ప్రకారం. మహాగఠబంధన్ 49, 32 నుంచి 49, ఇతరులు 5, చాలా తక్కువ ప్రభావం. ఏబీపీ సర్వే సంస్థ వన్ సైడ్ చెప్తుంది. ఎస్ ఒకసారి జూబ్లీస్ గురించి మళ్ళీ సాగర్ జాయిన్ అవుతున్నారు.
సాగర్, ఇందాక ఆ జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ సంబంధించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను, ఓవరాల్గా ప్రేక్షకులు కూడా చెప్పాను. సాగర్, ఇక్కడ ఒకటే అంటే ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు బీసీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నాయి అనేది వాస్తవం. ఎందుకంటే ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, దాని తర్వాత బీసీలు అనుకో, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ క్యాండిడేట్ల వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ కూడా, తర్వాత వాళ్ళు ఎంత ప్రజలకు అందుబాటులో ఉంటారు, వీళ్ళు వాట్ ఈజ్ వాట్ అనేది చాలా వరకు చూస్తుంటారు. సో ఇది మనం కనుక ఒకసారి గమనించుకుంటే కనుక, అలాగే నెక్స్ట్ వచ్చేసి బీజేపీ కూడా ఎంతో కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇంపాక్ట్ చూపిస్తారు. సో ఇవన్నీ మీరు ఒక్కొక్కసారి అర్థమైంది అనుకుంటా బహుశా. మైనార్టీలు, బీసీలు, ఈ ఓటర్లు, ఈ ముగ్గురిట్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్కి ఎటువైపు మొగ్గు చూపుతారంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా కూడా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కూడా ప్రధానంగా 45% పైగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెజార్టీ ఓటర్లు ఇటు మనం చూసుకోవచ్చు, మైనార్టీ ఓటర్లు దాదాపు 1,30,000 ఓటర్లు అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. ఇది మెజార్టీ కీలో అంటే విజయం సాధించే అభ్యర్థికి ఈ ఓటరు ఈ మైనార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు కీలకంగా మారే అవకాశం అయితే మొదటి నుంచి కనిపించింది. సో వారిని ఆకట్టుకోవడంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజార్టీగా ఉన్నటువంటి మైనార్టీ ఓటర్లతో పాటుగా బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వడము, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ కావడము, మొదటి నుంచి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అనేక సామాజిక కార్యక్రమాలు కూడా ఒక దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉంటూ కూడా నవీన్ యాదవ్ చేస్తూ వచ్చాడు. అది ఈ 3 అంశాలు కూడా కీలకంగా కాంగ్రెస్ అభ్యర్థికి కొంత పాజిటివ్ గా మారిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. మైనార్టీ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటుగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకోవడం, బీసీ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ 3 అంశాలు కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చేసే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకోవాల్సింది. జూబ్లీహిల్స్ లో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా కూడా ఓటర్లు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ 3 అంశాలు అయితే ఇందులో కీలకంగా మారిన పరిస్థితి. బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా సింపతితో ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేసింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైనే కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతలను టార్గెట్ చేస్తూ, ఇటు ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేస్తూ బీఆర్ఎస్ కొన్ని ఎల్ఈడీలు విస్తృతమైనటువంటి ప్రచారంలో కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి. కానీ ఇక్కడ సింపతి అనేది పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి. ఎందుకంటే రైట్, ఎగ్జాక్ట్లీ. సాగర్ ఒక్కసారి ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పోటాపోటీగా రోడ్ షోలు, ప్రచారాలు, కార్నర్ మీటింగ్లు, జనాలు మెప్పించే ప్రయత్నంలో పరస్పర ఆరోపణలు, పరస్పర నిందలు చేసుకున్నాయి. సరే, అదంతా పక్కన పెడితే ఎవరు గెలిచినా హైదరాబాద్లో రాజకీయంగా పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం ఉందా? రాజకీయంగా ఆయా పార్టీలకు ఇది ఒక రకంగా ఈసారి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక రకంగా ఒక మైల్ స్టోన్గా భావించాల్సి వస్తుందా? ఖచ్చితంగా రామ్దాస్, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత సంచలనంగా మారిన పరిస్థితి. ప్రచారాల జోరు చూసినా కూడా పోటాపోటీగా 2 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న విధానంలో కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి. 2 పార్టీలకు కూడా ఇది ఒక కీలక పరీక్షగానే మనం అభివర్ణించి, ఎందుకంటే రానున్న రోజుల్లో ఇటు మున్సిపల్ ఎన్నికలే రానున్నాయి. జిహెచ్ఎంసీకి ఇది పెద్ద ఎత్తున ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ అనేది హైదరాబాద్ లో ఒక ప్రధాన నియోజకవర్గం, పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభావితం చూపే అవకాశం కూడా మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రానున్నాయి, ఇటు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఇవన్నీ కూడా కొంత ప్రభావితం చేసే విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇటు 2 ప్రధాన పార్టీలు కూడా ఆ విధంగానే తీసుకున్న నేపథ్యంలోనే ఇంత పోటీతత్వం అనేది మనకు కనిపించింది. హోరాహోరీగా పోటీ నెలకొన్నప్పటికీ ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఇటు అంటే బస్తీల్లో ఉన్న ప్రజలే కావచ్చు, మిగతా ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు, అభివృద్ధి వైపు ఒక అడుగు వేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది, ఇంకా మేము అభివృద్ధి కొంతవరకు చేశాం, ఇంకా కొన్ని చేయలేకపోయాం. సంబంధించినటువంటి మంత్రులంతా కూడా జూబ్లీహిల్స్ లో ఉండి ప్రజలకు ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొంతవరకు అభివృద్ధి చేశాం, ఇంకా కొంత సమయం ఇస్తే మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం, ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా కూడా ముందుకు వెళ్తామన్న అంశాన్ని ప్రజల్లోకి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళగలిగింది. అందులో భాగంగానే ప్రజల తీర్పు ఈ విధంగా వచ్చింది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. రామ్దాస్, రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో మొత్తం మీద హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీయే గెలవబోతోంది.
జూబ్లీ హిల్స్ అస్తం పార్టీదే అని చెప్తున్నాయి. ఎస్, మరొక అప్డేట్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నిక